Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ వివోఏల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు గుండాల మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న వివోఏలకు మద్దతుగా జిల్లా అధ్యక్షులు పవన్, జిల్లా కోశాధికారినిగా నిర్మల, బుచ్చమ్మ, నరేసు రావడం జరిగింది. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 58 జీవాని సవరించాలి, 58 జీవాని సవరించాలి, 58 జీవాని సవరించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, కనీస వేతనం 26,000. వివోఏ సమ్మె 18వ తారీఖు నుండి జరుగుతుంది. ఈ సమ్మెకి చాలా సంఘాలు కావచ్చు, చాలా పార్టీలు కావచ్చు, రోజుకొకరు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా వీళ్ళకి ఎలాంటి జవాబుదారితనాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇక ఉన్నటువంటి మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు సీతక్క, ఇలాంటి వారు ఎక్కడి నుండి కూడా ఇంతవరకు రిప్లై అనేది వీళ్ళపై రాలేదు. వీరి యొక్క సమస్యల్ని మేము ఒకసారి ఎస్బీ న్యూస్ ఛానల్ తరఫున మేము పనిచేస్తున్నటువంటి వివో ద్వారా వీళ్ళ యొక్క సమస్యల్ని మేము తెలుసుకోవడానికి 18వ తారీఖు నుండి మేము స్టార్ట్ చేసినాము. 22వ తారీఖున టెంట్లో కూర్చున్నాము. అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. గవర్నమెంట్ మాకు ఒక మంచి నిర్ణయం చెప్పాలని కోరుకుంటున్నాను. మీకు అసలు సమస్యలు ఇంకెక్కడ వస్తుంది? మాకు అసలు సమస్య మాకు ఆన్లైన్ వర్క్లు ఎక్కువ అవుతున్నాయి. 58 జీవోలో ఉన్న ప్రకారం కాకుండా ఇంకెక్కువ ఇస్తున్నారు. ఒక ఆన్లైన్లో ప్రతిదీ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది. మాకు ఒక జీతం వచ్చేసి 5,000 ఇస్తున్నారు. 5,000 ఇచ్చి మీకు ఎలాంటి పనులు చేపిస్తున్నారు? మాకు జీతం ఇచ్చేసి ఆన్లైన్లో అన్ని యాప్లు ఉన్నాయి, కొన్ని చాలా యాప్లు ఇస్తున్నాయి. మొత్తం ఆన్లైన్లో చేయాలి. మాకు పైగా ఈ గుండాల మండలంకి వచ్చేసి నెట్వర్క్ బాగా ప్రాబ్లం ఉంది. నెట్లు లేవు. కొంతమంది సిగ్నల్ తక్కువ రేట్లో తక్కువ ఐబీస్ కాబట్టి కొంతమంది సెల్లు సపోర్ట్ చేయవు. అందువల్ల మాకు పైనుండి బాగా ఒత్తిడి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కదా? మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మా వివోఏలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఏది చేయాలన్నా మా వివోఏలే. ప్రతి ఆఫీస్లో ఎక్కడ ఏ వర్క్ చేయాలన్నా వివోఏలు ఉన్నారు. గ్రామాల్లో వాళ్ళే చూసుకుంటారంటారు. చీరల పంపిణీ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఇటు వచ్చేసి ఇప్పుడు మా గుండాల మండలం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సభ్యులకు టెస్టులు చేయాలన్నా మాకే చెప్తారు. కానీ మాకు వివోఏలకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. అందరికీ ఇస్తున్నారు కానీ మా వివోఏలను గుర్తించి మనకి అందుబాటులో డిస్ట్రిక్ట్ కోశాధికారి, వివో సంఘం, వివోఏ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, బుర్గంపాడు మండలం, మాది టేకుల చెరువు గ్రామం. జిల్లాలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. మరి ఎంతకాలంగా గత 22 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. గతంలో మాకు 250 రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా 5,000 రూపాయలు. కానీ 58 జీవో ప్రకారం మాకు కనీస వేతనం 5,000 ఇస్తున్నారు. ఆ 5,000 ఎలా 58 జీవో ప్రకారం మేము చేయవలసిన వర్కులు ఏంటంటే సంఘాల దగ్గరికి వెళ్ళి సమావేశం పెట్టాలి, వాళ్ళకి లైవ్ మీటింగ్లు కొట్టాలి, అంతే ఉందండి. కానీ ఇప్పుడు వచ్చిన వర్కులు ఆన్లైన్ వర్క్, ప్రతి వర్కులండి, లఘుపతి దీది అని, లోకోస్ అని, అజీవిక అని, ప్రతి ఒక్కటండి, ట్రాన్సాక్షన్ అని ప్రతి వర్కులు చెప్తున్నారు. అయినప్పటికీ మేమే ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్కుల్లో కనీసం 25,000 రూపాయలు లేని మొబైల్లో అయ్యే యాప్లు డౌన్లోడ్ అవ్వట్లేదండి. కానీ ఇప్పుడు మేమే మొబైల్ కొనుక్కోవాలి, మేమే రీఛార్జ్ చేసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఖర్చులలో మాకు పిల్లలు ఉన్నారండి, మాకు కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే 5,000కి మాకు ఎటువంటి జీతం సరిపోవట్లేదని వివోఏలు అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నామండి. మేము ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని స్పందించాలని మేము ఆశపడుతున్నామండి. మరి స్పందిస్తారని కనీసం మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో ప్రతి ఒక్క పథకాన్ని మేమే అమలు చేస్తున్నామండి. సభ్యుల వారిగా గ్రామాలలో ఎక్కడ అందరికీ జీతాల ప్రకారం వాళ్ళు జాబులు చేస్తున్నా కానీ మాకు ఎట్టి చాకిరండి. 24 గంటలు మేము వర్కులు, కనీసం మా బిడ్డలను కూడా పట్టించుకునే స్థితిలో లేము. అంత ఒత్తిడి ఉంది మాకు ఆన్లైన్ వర్కులలో. ప్రతి వర్కులలో కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ రోజులలో మేము చేస్తున్న వర్కులు కనీసం 1,00,000 రూపాయలు జీతం ఇచ్చే వాళ్ళు కూడా చేయరండి. అటువంటి వర్కులు చేస్తున్నాం మేము. కనీసం మాకు ఇచ్చే వర్కుల్ని మమ్మల్ని స్పందించి ప్రభుత్వం మమ్మల్ని జీతం పెంచాలని మేము ఆశపడుతున్నామండి. మా కనీస వేతనం 26,000 ఇవ్వాలండి మాకు. మరి
బాధపడుతున్నాం. ఏ ఉద్యోగంలోనైనా మా జాబ్ షాట్ ఏంటో తెలియకోకుండా మాకు అనేకమైన రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాతోటి ఆన్లైన్ వర్కులు చేపిస్తున్నారు కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఆశపడుతున్నామండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ పార్టీ కింద లేకుండా జేఏసీ అని మేము జాయింట్ యాక్షన్ కమిటీ కింద మేము మరి సమ్మె చేస్తున్నామండి. ఈ యొక్క సమ్మెలో భాగంగా మేము గుండాల మండలం వచ్చామండి. జిల్లా అధ్యక్షులు వివోఏ సంఘం నుండి మనకి జాయింట్ యాక్షన్ కమిటీ నుండి అధ్యక్షులు ఉన్నారు. అలాగే మనకి స్టేట్ కమిటీ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ వీరి మాటల్లో మనం కూడా కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి చేసినటువంటి 5,000 జీతంతో ఒక మొబైల్ కొనాలంటే ఇవాళ 15 నుండి 20,000 వరకు మొబైల్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఒక మీటింగ్కి, ఒక ఎమ్మెల్యే మీటింగ్కి, ఒక భద్రాచలం కానీ మనుగూరు కానీ వెళ్ళాలంటే కూడా మనకి ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే భోజనం ఖర్చు కావచ్చు, ఇతర ఖర్చులు అవుతున్నాయి. ఇలాంటి ఖర్చులు చాలా విధాలుగా మనం గ్రామాలకు వెళ్తూ ఉంటాం, మండల హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ వెళ్తూ ఉంటాము. ఇలాంటి సందర్భంలో ఇచ్చేటటువంటి 5,000 సరిపోవడం లేదు అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీళ్ళపై దృష్టి సారించక ఇంకా వెనుకబాటుతనంగానే వీళ్ళని అలాగనే ఉంచి వీళ్ళని బానిసత్వంలో పనుల్లో వాడుకోవడం, ఎక్కువ వర్క్ చేయించుకోవడం, తక్కువ జీతాలతో మెప్పించుకోవడం అనే పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి దీని విషయం పట్ల మన యొక్క స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడడం జరుగుతుంది. అందుకే పని చేస్తున్నారు, వాళ్ళకు అంటూ కుటుంబాలు ఉన్నాయనేసి ఇవాళ వివోఏల జీతం విషయంలో మాత్రం ఏ ప్రభుత్వాలు కానీ, ఏ అధికారులు కానీ, ఏ మంత్రులు కానీ ఇవాళ వివోఏల విషయంలో పట్టించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వివోఏలకు న్యాయం చేయాలి. ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చిన్న ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక వివోఏ. కానీ వివోఏల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు కానీ, పైన ఉన్నటువంటి అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి ఇవాళ రాష్ట్ర కమిటీ జేఏసీ తరఫున ఇవాళ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం కానీ, పైన ఉన్నటువంటి అధికారులు కానీ మా యొక్క విషయంని ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యలను, మావి చాలా స్పష్టమైన చాలా చిన్న డిమాండ్స్, ఆ డిమాండ్స్కి ఖచ్చితంగా ప్రభుత్వం మా యొక్క విషయాలను చూసి సరిచేసి పిలిపించి మాతో మాట్లాడితే ఖచ్చితంగా మేము సమ్మెకి విరమించుకోవడానికి ఉన్నాం. మేము మేజర్గా రెండు డిమాండ్స్ చేస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఉద్యోగ భద్రత, మాకు కావాల్సింది జీతం. మేము 5,000 రూపాయలకు మాత్రమే జీతం చేస్తున్నాం. మినిమం పక్కన ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలతో పోల్చుకుంటే మినిమం జీతం వాళ్ళకి 10 నుంచి 12,000 ఉన్నాయి. మేము అదే 5,000 రూపాయలకు పనిచేస్తున్నాం. అంటే 5 రూపాయలకు పనిచేస్తున్నాం. ఇవాళ వర్క్ వచ్చేసి మాకు సాఫ్ట్వేర్ లెవెల్లో ఉంది. కానీ ఇవాళ పనిచేసేది మాత్రం 5,000 రూపాయలకు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని ప్రభుత్వం గమనించి మా యొక్క వివోఏల వైపు ఒకసారి ఆలోచన చేసి ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా మా యొక్క సమస్యలను సాల్వ్ చేసి మా యొక్క డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా ఈ యొక్క వివోఏల సమ్మె ఇంకా ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. ఇంకెంతకాలం ఈ సమ్మెని మీరు కొనసాగించాలనుకుంటున్నారు? మాకున్నాయి మేజర్గా 8 డిమాండ్స్ పెట్టాము. 8ట్లో 2 డిమాండ్స్. ఒకటి ఉద్యోగ భద్రత, ఇంకొకటి మాకు జీతం పెంపు. ఆ 2 విషయాలలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మేము ఖచ్చితంగా ఈ విషయాల్లో మేము సానుకూలం చేసి వెంటనే మేము చేస్తామనేసి ఏదైనా ప్రభుత్వం నుంచి స్పష్టతమైన హామీ వస్తే ఇమీడియట్గా మేము సమ్మె విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.